సుభాష్ని నిన్న మొన్న అంతా ప్రెస్ మీట్ పెట్టుకొని నోటికి వచ్చినట్టుగా వాగుతూ ఉండావు. ఆడపడుచు కదా అనేసి మేము కూడా సైలెంట్గానే ఉండాము. మేము కూడా రాజకీయంకి వచ్చి 25 ఏళ్ళు అవుతుంది. ఒక్కరిని కూడా ఇన్ని సంవత్సరాలకి ఒక్కరిని కూడా పల్లెత్తు ఒక మాట అనింది లేదు. కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? జగన్ గారి వైఫ్ భారతమ్మ గురించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండవు. అసలు ఒక తన్ను తన్నింది అనుకో రోడ్లు పడగాడిది నువ్వు ప్రాణంతో ఉంటావా? ఆ మేడంల గురించి ఎన్ని మాటలు మాట్లాడో అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటావు. నువ్వు బతికెంత, నువ్వెంత, నువ్వు ఎలా ఉన్నావు ముందు గతంలో మర్చిపోకూడదు నాన్న. ఏదైనా కూడా మనము వచ్చింది వృత్తి ఏంది? పాటలు పాడుకున్నామా, ఏదో ఒక పని చేసుకున్నామా, బతికిపోయినామా, రాజకీయానికి వచ్చినా బాగుంది. అది మంచి పద్ధతిగా 10 మందిలో కలిసి మెలిసి ఉండేదానికి రావాలి. ఈ మారిగా రాజకీయం ఎక్కడ చూడలేదు. మేము కూడా ఎప్పుడో ఈ మారిగా చేయలేదు కూడా. ఇన్ని సంవత్సరాలుగా అక్క చెల్లిలాగాను ఏ పార్టీ వాళ్ళతో కూడా ఒక అక్క చెల్లిగానో అమ్మగానో అట్ట ఉన్నామే. కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఈ మారిగా మరి తెగించి ఎక్కడ మేము పోలేదు. కానీ ఇంకేమేటన్నా దయచేసి చెప్తాము, దీంతో ముగించుకోండి, మీకు మంచిది. ఇది పద్ధతి కాదు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు లేకుండా మగవాళ్ళ గురించి నువ్వు మొగోడైతే రా అంటావు. కరుణాకర్ రెడ్డి గారి గురించి ఆయన ఎవరి జోలికి వచ్చారు నాన్న? నీకు ఎవరు ఆడవాళ్ళ దగ్గర కనీసం ఇలా కూడా మాట్లాడు. మా అన్న అంత పద్ధతిగా ఉండే ఆయన గురించి మాట్లావి ఎప్పుడన్నా చూసావా? ఎక్కడన్నా చూసావా? ఏ ఆడతోనో మరిగా ఆయన మాట్లాడింది చూసావా? ఆయన గురించి మాట్లాడే హక్కు అరగద నీకు అసలే లేదు. జగన్ గారి గురించి కానీ భారతమ్మ గురించి కానీ మా కరుణాకర్ రెడ్డి అన్న గురించి కానీ రాజకీయం చేయాలంటే ఎన్నో రకాలు ఉంది. ఈ మారిగా వీళ్ళని రోడ్డుకి లాగి నువ్వు రాజకీయం చేయాలంటే అది నువ్వు తరం కాదు, అది చేయలేడు కూడా. ఇంకా మేమంతా ఎందుకు ఇంకా కూడా కంట్రోల్గా ఉన్నామంటే మాది నీలాగా దిగజారే తరం కాదు మాది. మేము మంచిగానే ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాము. దీంతో నింపుకుంటే బాగుంటుంది, లేదా మళ్ళీ ఏం చేయాలో మేము కూడా చేస్తాము. అదే మా చేతిలో ఉండేది కూడా. మర్యాదగా ఉండండి, దిగజారవద్దు. పవన్ కళ్యాణ్ మీకు కూడా చెప్తాము, మీరు ఎలాగంటే మీ పార్టీ ఎక్కడ ఉంది అని తెలుసుకునే దానికి ఈ కిరణ్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటేనే మీ పార్టీ బయట ఉంది అని కూడా ప్రజలకు తెలుస్తూ ఉంది. లేదంటే లేదు. మంచి పని చేశారు పవన్ గారు అని ఎవరైనా ఎక్కడన్నా చెప్పుకుంటారా? మీరు మెట్లు కడిగేదానికి పనికి వచ్చారు, వీళ్ళు మరి అగుడు పెట్టేదానికి పనికి వస్తారు. వేరు దేనికి మీ పార్టీ వాళ్ళు పనికి రారు. మంచి చేదాన్ని నేర్చుకోండి. ఇదే కరోనా ఫీల్డ్లో మేము ఉన్నాము. అప్పుడు ఇదే ఆడవాళ్ళు బయట వచ్చినాము. మీ ఆడవాళ్ళంతా ఏ మూల ఉన్నారన్నా ఈ రోజుకి వచ్చి మరి మాట్లాడుతూ ఉండారే. కనీసం మాట తీరిక కూడా రీతిగా లేకుండా అలా ఆడవాళ్ళంటే ఎలా మాట్లాడాలని దాన్ని కూడా లేకుండా మేము కూడా ఆడవాళ్ళంతా రోడ్లో ఉన్నాము. ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు. కొంచెం అణచిపెట్టండి ఆడవాళ్ళని. ఇది మంచి పద్ధతి కాదు. మీ బరువు పోతుంది మొత్తానికి. అది మీరు తెలుసుకుంటే పార్టీ